ఇంకొక ఇంపార్టెంట్ విషయం అండి. ఈ వీడియోస్ స్ప్రెడ్ అయినప్పటి నుంచి సత్యం 24 కానీ లేదంటే మేము చిన్న చిన్న వీడియోస్ తీస్తున్నాము. మాది స్వచ్ఛమైన ఆహారం యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, చిన్నది. ఇప్పుడే స్టార్ట్ చేసాము. షార్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. మీరందరూ లైక్ చేస్తే వస్తుంది. మురళి గారు పెట్టేవి నేను పెట్టి వస్తూ ఉంటాయి. మెయిన్ పాయింట్ ఏంటంటే రోజుకి కనీసం ఒక 20 to 30 కాల్స్ వస్తున్నాయి. అస్సలు కొంచెం కూడా లిఫ్ట్ చేయలేకపోతున్నాను. ఒక్కొక్క కాల్కి కనీసం 5 to 10 minutes మాట్లాడాలనిపిస్తుంది. పాపం చాలా ఇష్టపడి కాల్ చేస్తున్నారు వాళ్ళు. నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా ఇష్టం ప్రకృతి గురించి, ఎస్పెషల్గా ఈ విధానాల గురించి. వేరేదైతే నేను ఎక్కువ టాపిక్ తీసుకొని మాట్లాడను కూడా. రాను రాను ఇప్పుడు చూడండి, కరెక్ట్గా మీతో మాట్లాడతాను. సునీత కార్తిక్ ఎవరో పాపం అన్నౌన్ నెంబరే కాల్ వస్తుంది. సో లిఫ్ట్ చేయలేను అనమాట, ఎందుకంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి. ఈవినింగ్ అయిపోయింది. ఇంట్లో చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, నాకు పెట్స్ ఉంటాయి, చాలా దూరం ఇక్కడి నుంచి. సో ఈ పొలం పనులు, కలుపు చేయడం, ఇవన్నీ చాలా ఉంటాయి. ఇవన్నీ నేను మిస్ అయిపోతున్నాను అనమాట. అంటే ఇన్ని కాల్స్లో మీకు రోజు కనీసం 2-3 గంటలన్నా నా సమయం దీనికి పెట్టలేకపోతున్నాను. మీ అందరికీ కాల్ బ్యాక్ చేయాలని ఉంటుంది, మాట్లాడాలని ఉంటుంది, కానీ రీచ్ అవ్వలేకపోతున్నాను. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే అందరితోని మాట్లాడతాను. ఒక టైం పెట్టుకుందాం. ఆ టైం ఏంటి? సాటర్డేనా లేదంటే సండేనా? వీక్లో ఎప్పుడు మీరందరూ నాకు కాల్ చేయాలి, మీతో నేను పూర్తిగా మాట్లాడతాను అనేది ఒకటి. ఇంకొకటి, హైదరాబాద్ సరౌండింగ్లో ఉండే వాళ్ళకి, అంటే అవుట్స్కట్లో ఉండే వాళ్ళకి మాత్రం ఫోన్ కాల్స్ ఎప్పుడు అనేది నేను సాటర్డే సండే కమింగ్ వీడియోలో చెప్తాను ఎప్పుడు అనేది. హైదరాబాద్ దగ్గర ఉండేవాళ్ళు మాత్రం బోరంపేట పొలం దగ్గరికి రండి. ఇక్కడ మనం మీట్ అయ్యి అందరూ ఫేస్ టు ఫేస్ పొలం చూపిస్తూ, మీరు ఏదైతే ఫోన్ చేసి అడగాలనుకుంటున్నారో ప్రోడక్ట్ కానీ, లేకపోతే లర్నింగ్ నేర్చుకోవడం కానీ, లేదంటే మాకు చాలా ఇష్టం అండి ఇలా బతకటం కుదరట్లేదు ఫ్యామిలీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అని పాపం చాలామంది చెప్తూ ఉంటారు. చాలా బాధేస్తుంటుంది, నాకు చాలా ఇష్టం అలా బతకాలనుకుని. నేను బతకలేక చాలా రోజులు కష్టపడిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా ఎన్నో అడ్డంకులు అయినా కూడా రీచ్ అయ్యాను. ఇలా అవ్వాలనుకుని అవ్వలేక నాతో షేర్ చేసుకుంటున్నారు. అవన్నీ చాలా బాగా అనిపిస్తుంది. మీ అందరితో ఖచ్చితంగా మాట్లాడతానండి. ఆ టైం కూడా మీకు చెప్తాను ఏంటనేది. మ్యాక్సిమం పొలంలో కలిసి మాట్లాడుకుందాం. చందానగర్ మార్కెట్ పెట్టినప్పుడు కూడా మీరు ఎలాగో వస్తారు కదా, మీ డౌట్స్ క్లియర్ చేస్తాం. కానీ ఈలోగా మీ నేను కాల్ తీసుకోకుండా వాట్సాప్లో ఏమన్నా మీ నెంబర్ ఫీడ్ చేసేసుకుని మెసేజ్ పెట్టేసి హాయ్ పెడతాను, లొకేషన్ పెడతాను, లిస్ట్స్ పెడతాను. కాల్ బ్యాక్ చేయలేకపోతే మాత్రం అపార్థం చేసుకోవద్దు. మీరు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు లేకపోతే మేము ఫార్మింగ్ చేయలేము, సేల్ అవ్వకపోతే, డబ్బులు రాకపోతే ముందుకెళ్ళి వస్తా. ఇప్పటికే 5 ఏళ్ల నుంచి పెడుతూనే ఉన్నాం. ఇప్పుడు స్టార్ట్ అయింది మనకి రావడం అనేది. చాలామంది ఫార్మర్స్ కూడా పరిచయం అవుతున్నారు నాకు. నాలాగా చేసి మార్కెటింగ్ చేసుకోలేక విలేజెస్లో చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. నేను వెళ్ళి వాళ్ళు ప్రమోట్ చేసి, వాళ్ళ వీడియోలు తీసి, వాళ్ళ ప్రొడక్ట్ అంతా తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్లో అన్నీ వాళ్ళకి పర్ఫెక్ట్ రేటు, నాకు వచ్చినా రాకపోయినా మీకు మంచి రేటుకి వాళ్ళకి ఇవ్వాలని అనుకుంటున్నాను. మధ్యలో నాకు మిగిలిపోయిన పర్లేదు, నా ప్రోడక్ట్ నాకు సరిపోతుంది. కాకపోతే వాళ్ళు సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా. అదండి, మీ అందరికీ సమాధానం చెప్తాను. ఈ వీడియో వచ్చే లోపల వచ్చే కాల్స్ అన్నీ నేను వీలైన మట్టుకి, ఇంతకుముందు మిస్డ్ కాల్ ఉంటాయి నాకు నిన్న మొన్నటి కూడా, అవన్నీ చూసుకుని కాల్ బ్యాక్ చేస్తున్నాను. కొంచెం లేట్ అవుతుంది. ఇలాగ పాపం కాల్ బ్యాక్ చేస్తున్నాం, లిఫ్ట్ చేయట్లేదండి, 2-3 నెంబర్లు ఇచ్చారు, ఏ నెంబరు తీయట్లేదంటే అందరూ బిజీనే ఉంటాం. పాప జాబ్లో ఉంటుంది, పెట్స్ని చూసుకుంటుంది, మార్కెట్ చూసుకుంటుంది. నేను రాజశేఖర్ గారు ఇద్దరం కూడా పొలంలో ఆవులు, అసలు ఎంత పని చేసినా సరిపోదండి. మేము 10 మంది 30 మంది చేసినా కూడా ఈ పొలం పనులు అవ్వనమాట. చాలా పెద్ద బాధ్యత ఇది. ఒక చిన్న కంప్యూటర్ వర్క్ అనుకోండి, ఇన్ని గంటలు ఫినిష్ చేసి పక్క వచ్చేసి, ఇది అలా కాదు, పని ఉంటూనే ఉంటుంది. అందుకే గొప్పది. అందుకే రైతు గొప్పవాడు. మొత్తం ప్రపంచంలోనే, యూనివర్స్లోనే రైతు గొప్పవాడు. ఓకేనండి.